గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గడిచిన ఏడాదికి ఘనంగా ముగింపు పలికారు మద్యం ప్రియులు. తమదైన శైలిలో మద్యం కొనుగోలు చేసి న్యూ ఇయర్ వేడుకలను అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. ఒక ఖమ్మం జిల్లాలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వ లెక్కలైతే చెప్తున్నాయి. గడిచిన 3 రోజుల్లోనే 55 కోట్లకు పైగా మద్యం సేల్స్ జరిగినట్లు ఆ ప్రభుత్వ అధికారిక వర్గాల నుంచి మనకు సమాచారం అందుతోంది. కేవలం డిసెంబర్ 30వ తేదీన 25 కోట్లు, డిసెంబర్ 31వ తేదీన 17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు సమాచారం ఇస్తున్నారు. విస్తుపోయేలా దాదాపు ఈసారి న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేషన్స్ను మద్యం ప్రియులు ఘనంగా జరుపుకున్నట్లు ఈ గణాంకాలే చెప్తున్నాయి. అటు బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఇంకా అత్యధికంగానే ఉంటుందని చెప్తున్నారు. కేవలం ఎక్సైజ్ శాఖ అధికారిక అంచనాల మేరకు గడిచిన వారం రోజుల్లో 100 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లయితే అధికారిక లెక్కలైతే చెబుతున్నాయి. డిసెంబర్ 30-31 తేదీల్లోనే 25 కోట్లు, 17 కోట్ల మద్యం అమ్మకాలను ఈసారి జరిపినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అధికారిక సమాచారాన్ని అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలోని ప్రముఖ శబరి లిక్కర్ మార్ట్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు అద్భుతమైనటువంటి ఫారెన్ బాండ్లను కూడా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చారు లిక్కర్ మార్ట్ యాజమాన్యం. మద్యం ప్రియుల కోసం ఈసారి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా సెలబ్రేషన్స్ చేసేందుకు అటు మద్యం ప్రియులు ఎక్కువగా ఆరాటం, ఉత్సాహం చూపిస్తుంటారు. సో వాళ్ళని ఎక్కడ కూడా నిరాశ, నిస్పృహ వారి దరిచేరకుండా అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నిన్న మొన్న చాలా పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు ప్రముఖ బ్రాండ్స్ అన్ని కూడా అత్యధికంగా సేల్స్ అయినట్లు యాజమాన్యం కూడా చెప్తుంది. అయితే ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్ను కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొన్ని లిక్కర్ యాజమాన్యాలు ప్రవేశపెట్టాయనే చెప్పుకోవాలి. కొన్ని చోట్ల 3 బియర్స్ కొంటే మరొక బీర్ ఫ్రీ అంటూ, అదేవిధంగా అత్యధిక ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లను కూడా ఈసారి మద్యం ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి. డిసెంబర్ 31వ తేదీన కేవలం ఒక్కరోజు మాత్రమే 1,50,000 బీర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం ప్రియులు తాగేశారంటే విస్తుపోవాల్సినటువంటి అవసరమే లేదు. దాదాపు ఈ ఏడాది అంటే 2024 ఏడాదికి సంబంధించి డిసెంబర్ నెలలో మొత్తం 228 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. నిజంగా ఇది రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగించారని చెప్పుకోవాలి. ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు, ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవాలి. ఇంకా మద్యం ప్రియులు బారులు కడుతూనే ఉన్నారు. వైన్ షాప్కి ఇప్పటికే లిక్కర్ మార్ట్లకు కావచ్చు, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైన్ షాప్లకు, బార్ షాప్లకు పెద్ద ఎత్తున ఇంకా మద్యం ప్రియులు క్యూ కడుతూనే ఉన్నారు. నిన్న ఒక్కరోజే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 17 కోట్ల రూపాయల మద్యం విక్రయాలను జరిపినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 210 వైన్ షాపులు, 50 బార్లు, 3 పబ్బులు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ చెబుతుంది. అయితే కొన్ని చోట్ల, ప్రధానంగా ఆ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల వంటి కొన్ని చోట్ల, అర్బన్ ఏరియాలు కాని చోట్ల ప్రధానమైనటువంటి ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురాలేదని కొంత మద్యం ప్రియులు అసహనం వ్యక్తం చేశారు, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. కానీ అర్బన్ ఏరియాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే మద్యం ప్రియులు అసంతృప్తి చెందకూడదని, ఖచ్చితంగా కొనుగోలుని ఈసారి పెంచేందుకు కూడా కొంత యాజమాన్యాలు చర్యలు తీసుకోవడంతో ప్రముఖ బ్రాండ్లన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకమైనటువంటి ఆఫర్లతో ఆకర్షించే ప్రయత్నం యాజమాన్యాలు కూడా చేశాయనే చెప్పుకోవాలి. ఇది మొత్తం వారం రోజుల్లోనే, డిసెంబర్ నెల చివరి వారం రోజుల్లోనే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో దీని విలువ 120 కోట్ల రూపాయలు పైబడే ఉంటుందని చెప్తున్నారు. కేవలం ఎంఆర్పి రేట్లకు సంబంధించి ఇన్వాయిస్ తోటే నేను మీకు డేటా చెప్పే ప్రయత్నం చేశాను. కానీ బహిరంగ మార్కెట్లో దీని విలువ చాలా అత్యధికంగా ఉంటుంది. ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజున సగటున 6.5 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు మాత్రమే జరుగుతాయి. కానీ గడిచిన 2 రోజుల్లో డిసెంబర్ 30వ తేదీన 25 కోట్లు, డిసెంబర్ 31వ తేదీన 17 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు, అంటే దాదాపు 3 రెట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఈసారి న్యూ ఇయర్ వేడుకలను మద్యం ప్రియులైతే చాలా తమదైన శైలిలో ఘనంగా జరుపుతున్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వీడియో న్యూస్ నైనరబ్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.